అంతర్జాతీయ ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబూ సైఫుల్లా హతమయ్యాడు. భారత్తో పాటు పలు దేశాల్లో ఉగ్రవాదులుగా అండదండలు, శిక్షణ, సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్న అబూ సైఫుల్లాను పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్సెస్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్టు పాకిస్తాన్ భద్రతా బలగాలు ప్రకటించాయి. చనిపోయిన అబూ సైఫుల్లాకు వినోద్ కుమార్, మొహమ్మద్ సలీం, ఖలీద్, వనియాల్, వాజిద్, సలీం భాయ్ అనే మారుపేర్లతో దేశ విదేశాల్లో గుట్టుగా సంచరించేవాడు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రకటించిన భారత్ చెప్పినట్లే ఉగ్రవాదుల వేట కొనసాగిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్లోని బంకర్లు, రహస్య కలుగుల్లో దాక్కున్న ఉగ్ర మూకలను భారత గూఢచారులు వేటాడుతున్నారు. ఇజ్రాయెల్కు చెందిన ముసాద్ ఏజెంట్లతో కలిసి భారత గూఢచారులు సీక్రెట్గా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు అనుమానిస్తున్నాయి. భారత్, ఇజ్రాయెల్ అధికారికంగా అంగీకరించినప్పటికీ మొసాద్ ఏజెంట్ల కార్యకలాపాలను పాకిస్తాన్లో కొనసాగిస్తున్నది నిజమేనని చైనా సహా పలు ప్రపంచ దేశాలు తమకు సమాచారం ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. కిరానా హిల్స్లో అణుబాంబులు భద్రపరిచిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దెబ్బతినడంతో యుద్ధంపై కాళ్లబేరానికి వచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత యుద్ధంలో ఓడినట్లు బహిరంగంగానే అంగీకరించింది. భారత్తో యుద్ధంలో ఓటమిని ఒప్పుకున్న పాకిస్తాన్ ఇప్పటికైనా ఉగ్రవాదులకు అండదండలందించమని మాత్రం చెప్పడం లేదు. పీఓకే విషయంలోనూ బెట్టు చేస్తుండటంతో భారత్ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రపంచ దేశాలకు పీఓకే భారత్దేనని మూడో దేశం జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ దాన్ని గౌరవించే అవకాశం, బాధ్యత పాకిస్తాన్దేనని, మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఉగ్రవేటను కొనసాగిస్తుందని, తుదిముట్టించే వరకు కొనసాగిస్తుందని ప్రకటించింది. ప్రపంచ దేశాలకు చెప్పిన మాటకు భారత్ కట్టుబడి ఉన్నట్లు రుజువు చేసుకుంటోంది. తాజాగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబూ సైఫుల్లా అంతం కావడం వెనుక భారత హస్తం ఉన్నట్లు ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో పాకిస్తాన్ ఐఎస్ఐ రక్షణలో ఉన్న అబూ సైఫుల్లాను సొంత దేశ కోవర్ట్ల చేతనే మట్టు పెట్టించినట్లు విశ్వసనీయ సమాచారం. దివాళా తీసిన పాకిస్తాన్లో ప్రభుత్వం, సైనికుల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకంతో, ఆగ్రహంతో రగిలిపోతున్న విషయం బహిరంగ రహస్యం. భారీ మొత్తంలో డబ్బు, విదేశాల్లో తమ కుటుంబాలకు ప్రశాంతంగా నివసించడానికి అవకాశమిస్తే ఏకంగా పాకిస్తాన్ ఆర్మీలోకి చొరబడి మరీ చంపేందుకు పాకిస్తాన్లో వేలాది మంది సదా సిద్ధంగా ఉన్నారు. ఇండియాలో పలు ఉగ్రదాడుల్లో ప్రమేయం ఉన్న లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ ఫేక్ ఐడీతో నేపాల్లో తలదాచుకున్నాడు. పెహల్గాం దాడుల తర్వాత నేపాల్లో భద్రతపై అనుమానంతో ఇటీవలే సింధ్ ప్రావిన్స్కు మకం మార్చాడు. సైఫుల్లా ఖలీద్పై పక్కా సమాచారంతో వెంటాడిన భారత గూఢచారులు మొసాద్ ఏజెంట్లతో కలిసి పాకిస్తాన్లో వేట కొనసాగించారు. ఆదమర్చి బయటకు వచ్చిన వెంటనే అతి దగ్గర నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు మొసాద్, భారత్ గూఢచారులేనని చైనా, అమెరికాలు అనుమానిస్తున్నాయి. భారత్లోని నాగ్పూర్, రాంపూర్, బెంగళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. 2006లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనలో ఖలీద్ సూత్రధారి. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైఫుల్లాకు పాక్ సైన్యం భద్రత కల్పించినా భారత్ వెంటాడి చంపేసింది.